కొత్తిమీర టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర ఒక 5 కట్టలు, టమాటా ఒక 1/4 కిలో, పచ్చిమిర్చి, తాలింపుకి ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, కొద్దిగా పోపు కూడా జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఆయిల్ ముందుగా మనం కళాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీకు ఎంత కారం కావాలో అంత పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేగాయి కదా, దీంట్లోనే మనం జీలకర్ర, ధనియాలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. జీలకర్ర ధనియాలు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుందాము. ఈ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో మనం అవి తీసి పక్కన పెట్టుకొని టమాటా ముక్కలు ఒక 1/4 కిలో పైన కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి కూడా మెత్తగా వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి. అది దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని కూడా మనం ఉడికించుకుంటే కొద్దిసేపు బాగుంటుంది. ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం మిక్సీ జార్లో ధనియాలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకున్నాం కదా, అవి వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండర్లో చేసిన తర్వాత కొత్తిమీర, పచ్చి కొత్తిమీరని ఇందులో వేసుకోవాలి. ఉడికించిన టమాటా, ఇంకా ఉప్పు ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ గ్రైండర్లో మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకుందాము. నెక్స్ట్ మిక్సీ పట్టిన తర్వాత పోపు, చివరిగా పోపు వేసుకోవాలి. దీన్ని ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఈ వేగంతలో కూడా మనం కొద్దిగా పసుపు వేసుకుందాము. ఈ లైట్గా వేగిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, టమాటా పచ్చడిని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం 1/2 గంట సేపు అయినా దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చివరిగా మనం కొద్దిగా మెంతి పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఎంతో రుచికరమైన కొత్తిమీర పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి.